నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతూ ఉంది. రెండవ విజయాన్ని సాధించింది. అమెరికాలో న్యూయార్క్ వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్లో జరిగిన మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ సాధించిన విజయాన్ని, ఆ అద్భుత క్షణాలను ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని సంపూర్ణంగా ఆస్వాదించాడు. కేరింతలతో ఆ స్టేడియంలో చూసినప్పుడు అక్కడ డ్యాన్సులు, ఆ కేరింతలు చూసినటువంటి ఆ విజయాన్ని ఎంత ఆనందాన్ని భారతీయ క్రికెట్ అభిమానికి అందించిందో మనం చెప్పలేము. ఎందుకంటే ఆట జరిగిన తీరు ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఆట ప్రారంభమైనప్పుడు వర్షంతో ఆటంకం కలిగింది. ఎప్పుడైతే వర్షం కురిసిందో పిచ్ స్వభావం మారిపోయింది. బ్యాటింగ్ చేయటం చాలా కష్టతరంగా మారిపోయింది. కానీ ప్రతి భారతీయుడు క్రికెట్ అభిమాని ఏమనుకున్నారంటే, కోహ్లీ యొక్క రికార్డును చూసినట్లయితే వరల్డ్ కప్లో కోహ్లీ యొక్క రికార్డు అద్భుతంగా ఉంది. పాకిస్తాన్ మీద విరుచుకుపడుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు. అదే పోరాట పట్టిమను కొనసాగించినట్లయితే విజయము పిచ్ ఎలా ఉన్నా సరే బ్యాటింగ్ ద్వారా మనం విజయం సాధించవచ్చు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వెంటనే కోహ్లీ అవుట్ అయిపోయాడు. మళ్ళీ వెంటనే రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా బ్యాటింగ్ చేయటం మనకు కష్టమేమో అన్నంత పరిస్థితి వచ్చింది. కానీ ఎవరూ ఊహించిన విధంగా పంత్, అక్షర్ పటేల్ ఇద్దరు బ్యాటింగ్ ఎప్పుడైతే వచ్చారో బ్యాటింగ్ ఒక్క స్వరూపం మారింది. 2 లైఫ్లు అయితే పంత్కి లభించినాయి పంత్కి. అయినా కూడా భయపడకుండా బౌలర్లు ఎటువంటి బాల్ వేసినా సరే తనదైన స్టైలులో బ్యాటింగ్ చేయడం ద్వారా 119 పరుగులు సాధించింది భారత్. 20 ఓవర్లు పూర్తిగా వరల్డ్ కప్లో పూర్తిగా ఆల్అవుట్ అయినటువంటి మ్యాచ్ ఇది. ఈ 119 పరుగులు సంఖ్యకంగా చూసినట్లయితే విజయం వస్తుందా రాదా అని టెన్షన్కి లోనయ్యారు ఇండియన్స్ అంతా. కానీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ యొక్క స్వరూపాన్ని మార్చివేశారు. పంత్ బ్యాటింగ్లోను కీపింగ్లో కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శించాడు ఈరోజు మ్యాచ్లో. బౌలర్స్ కూడా హార్దిక్ పాండ్యా, బుమ్రా తన అనుభవాన్ని అంతా రంగరించి బౌలింగ్ చేయటం ద్వారా 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 113 రన్లకే పరిమితమైంది. తద్వారా భారత్ విజయాన్ని సాధించింది. T20 వరల్డ్ కప్ అయినా, వన్డే వరల్డ్ కప్ అయినా, ఏ వరల్డ్ కప్ అయినా సరే పాకిస్తాన్ మీద ఆధిపత్యము భారత్దే అనేది మరొక్కసారి చరిత్ర మళ్ళీ తిరగరాశారు మన ఇండియన్ క్రికెట్ టీం. వారికి ఖచ్చితంగా మనము అభినందనలు తెలియజేద్దాం. ఇలాగే ఈ ఆట ప్రదర్శన కొనసాగించినట్లయితే మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించి ఈ T20 వరల్డ్ కప్ను మనమే సాధించి విశ్వ విజేతలుగా నిలవాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.